వినండి, పాల్గొనండి. హెర్మోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త ఉజ్జీవ సభలు నిర్వహించు తేదీలు మే నెల 28, 29, 30 తేదీలో జరగనున్నాయి. ప్రతిదినం సాయంకాలము 6 గంటలకి ప్రారంభించబడును. స్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ సాల్మాన్ రాజు గారు, బేష్బా మినిస్ట్రీస్ ఏలూరు, మరియు పాస్టర్ జాన్ బాబు గారు, షకీనా మినిస్ట్రీస్ చెన్నై, మరియు బ్రదర్ నెహమియా రాబర్ట్ గారు, హెచ్పిఎఫ్ఎం మినిస్ట్రీస్ హైదరాబాద్. సువార్త గాయకులు బ్రదర్ చిన్ని సౌరభ్ గారు మరియు కీర్తన సంకీర్తన సిస్టర్స్. ప్రేమతో ఆహ్వానించువారు హల్లెలూయా ప్రార్థనా మందిరం, వెంకటగిరి. మరిన్ని వివరములకు సెల్ నెంబర్ 9347605994. పాస్టర్ గారు, యేసు ప్రభువుల వారి చేతికి యెషయా గ్రంథము ఇచ్చినప్పుడు ఆయన దాంట్లో ఒక రెఫరెన్స్ కనిపించింది, ఆయనకు దొరికింది అనేటువంటి మాట రాశారు బైబిల్ గ్రంథంలో. అది 18, 19 వచనాల్లో పొందుపరిచారు మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో. ఇది యాక్చువల్ రెఫరెన్స్ యెషయా గ్రంథంలో ఎక్కడుంది, అక్కడ దేని కాంటెక్స్ట్ లో చెప్పబడింది, దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటో మీరు చెప్పగలరా? ఓకే, మంచిది బాబు గారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో యేసు ప్రభు చదివినటువంటి ఆ భాగం ఉంది. అంటే యెషయా గ్రంథము ఎక్కువగా ప్రవచనాత్మకమైన గ్రంథం. అది 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా మెస్సయ్యను గురించి ఎక్కువగా రాయబడినటువంటి గ్రంథం. మెస్సయ్య వచ్చిన తర్వాత, అంటే మొదటిసారి శ్రమా సేవకుడిగా వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆయన రాజకీయ మెస్సయ్యగా వచ్చిన తర్వాత కూడా ఏం చేయబోతున్నాడో యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా కాదు కానీ కొన్ని కీర్తనలు కూడా ఆయన రాయబడినాయి, ఆయన ప్రణాళిక. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు. దీనులు అంటే పేదలు. యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మెస్సయ్యకు సంబంధించినవి. ఇవి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో కొంతవరకు నెరవేర్చాడు. అలాగే కీర్తనలు 146, 7-8 వచనాలు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. ఇవన్నీ కూడా మెస్సయ్యకు సంబంధించిన విషయాలు. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభువుల వారికి బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఆయన మెస్సయ్యగా గుర్తించాడు. ఎందుకంటే తండ్రి చేత ఆయనకు బోధించబడింది ఏంటంటే, నీవు బాప్తిస్మ ఇచ్చే సమయంలో ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగువస్తూ చూస్తామో ఆయన నా కుమారుడు. కాబట్టి అది కన్ఫామ్ అయింది, ఈయనే మెస్సయ్య అనుకున్నాడు. కానీ యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాలలో యోహాను ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆ ప్రభావం కనపడలేదు. అందుకని శిష్యులను పంపించి, రాబోవాడు నువ్వేనా, లేకపోతే ఇంకొకరి కొరకు మేమన్నా కనిపెట్టాలన్నా, నీ పని చూస్తేమో అట్లా కనపడట్లేదు, మెస్సయ్యగా ఏమీ నాకు కనిపించట్లేదని కబురు పంపాడు. అది మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 18 చదువుకోవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాప్తిస్మ ఇచ్చి యోహానుకు కనువిప్పు కలిగించడానికి ఏం చేశాడంటే, ఆ వచ్చిన వారితో అన్నాడు. నేను మాటలు చదువుతున్నాను, ఎందుకంటే ఆ మాటలు చదివితేనే బాగుంటాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం 18 చదువుతున్నాను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసి, అంతటి యోహాను తన శిష్యులు 2 పిలిచి, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువుని వద్దకు పంపాను. ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మ ఇచ్చే యోహాను మమ్మును నీ వద్దకు పంపాను అని చెప్పారు. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు,
కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేవబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని చెప్పండి అన్న. ఎందుకు ఇలా చెప్పాడు యేసుప్రభుల వారు? నేనే అని చెప్పొచ్చు కదా. యోహానికి ఆల్రెడీ తెలుసు మెస్సయ్య వస్తే ఏం చేస్తాడని, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ యోహానికి తెలుసు. అందుకని ఇవి కార్యాలు నా ద్వారా జరుగుతున్నాయని చెప్తే యోహానికి, ఆయనకి తెలుసుకుంటాడు నేనెవరును. అంటే యోహాను రాజకీయ మెస్సయ్యని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తిగా ఆనాటి ఉన్న రోమా సామ్రాజ్యాన్ని కొలదోసి దావీదు సింహాసనం మీద ఆసీనుడై యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించాలని ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. కానీ దానికి ముందు వచ్చే శ్రమా సేవకుడు వచ్చి చేసే పరిచర్యను కొంత అవగాహన లోపం తనలో ఉన్నది మానవుడే కనుక. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ చెప్పాడు, ఇవి చెప్పండి, నేను ఎవరినో ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు అర్థమైపోయింది. సో ఇక్కడ ప్రకటించినదంతా కూడా ఎస్, ఆయనే కన్ఫర్మ్ చేశాడు, ఇదంతా నేను చేస్తున్నాను యాజ్ పర్ ద స్క్రిప్చర్ అని. మీరు ఏం చూసారు వెళ్ళి చెప్పండి. ఓకే, వీళ్ళు వెళ్ళి చెప్పారు, యోహాను ఈయనని చెప్పి నమ్మే ఉంటాడు. అలా మనకు డైరెక్ట్ లేదు కానీ నమ్మే ఉంటాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఇదే క్రమంలో హితవత్సరం అనేటువంటి మాట కూడా వాడారు. ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాను, ద యాక్సెప్టెన్స్ ఇయర్ అని చెప్పి దాన్ని ప్రకటించడానికి వచ్చాను. అసలు హితవత్సరం అంటే ఏంటి, దానిని గురించి అప్పటి సమాజానికి ప్రకటించాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ హితవత్సరం అన్నది దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అంటే ఆయన సిస్టమ్ చాలా బాగుంటుంది, దేవుని సిస్టమ్. ఆయన పండు తినొద్దు అన్నాడు, ఎందుకు తినొద్దు అన్నాడు అనేది అది వేరే ఒక సిస్టమ్. పండు తిన్న తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. ఆయన చెప్పిన ప్రతిది కూడా, ఇదిగో ఆదామును ఏదైనా వనంలో పెట్టి చెప్పిన మాటలు ఏంటంటే, దీనిని సేద్యం చెయ్యి, కాపాడు, 2 పనులు చేయాలి. దాంట్లో తప్పిపోయాడు మానవుడు. ఇక్కడ యూదా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు 12 గోత్రాల వారు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత భూభాగాన్ని జనాభా నిష్పత్తి ప్రకారము పంచుకోవాలి. ఒక లేవి గోత్రాన్ని తప్ప తక్కిన 11 గోత్రాలు పంచుకోవాలి. మనుషులే కాబట్టి మనుషుల్లో బలహీనలు ఉండటం సహజమే. ఆ రోజైనా ఈ రోజైనా అందరూ మంచివాళ్ళు కాకపోవచ్చు. ఏదో కొన్ని కారణాల వలన తమ స్వాస్థ్యాన్ని కోల్పోతే, ఇతరులకు తాకట్టు పెట్టడం ద్వారానో లేకపోతే ఏదో విధంగా పేదవాడిగా మారిపోతే, ఆ పేదవాడు జీవితకాలం తరతరాలు ఇంకా పేదవాడిగా ఉండకూడదు. ఒక పేదవాడు పుట్టిన పిల్లలు పేదవాళ్లే కదా, వారికి పుట్టిన పిల్లలు పేదవాళ్ళు. అలా పేదరికం అనేది కంటిన్యూ అవుతుంది. దేవుడు ఏం చేశాడంటే, అంత ప్రేమమేడంటే ఈ పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండకూడదు అని 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి సంవత్సరం అని భూమికి విశ్రాంతినిస్తూ 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరాన్ని హితవత్సరముగా జూబిలీ ఇయర్ ఓకే అని ప్రకటించాడు. ఆ సంవత్సరం ఏం చేయాలంటే యూదులు లేక ఇశ్రాయేలీలు ఎవరి దగ్గర తాకట్టుగా భూమిని తీసుకుంటే వారికి తిరిగి ఆ భూమి ఎలాంటి వెల చెల్లించకుండానే ఇచ్చేయాలి. ఒకవేళ ఎవడైనా బానిసగా తన ఇంట్లో ఉంటే వాడికి విడుదల ప్రకటించాలి. వెళ్ళిపోవచ్చాయి, నువ్వు నీ ఇష్టం, వాడు ఉంటానంటే ఓకే, నేను వెళ్ళిపోతాను మా ఇంటికంటే పంపించేయాలి. అంతటి శిష్టాన్ని ఏర్పాటు చేశాడు. దానిని హితవత్సరము లేక సునాద సంవత్సరం అని జూబిలీ ఇయర్ అని అంటారు. అది ఎకనామికల్ సిస్టాన్ని బ్యాలెన్స్గా పెట్టడానికి, అందరూ సమానంగా సంతోషంగా ఉండడానికి ఏర్పాటు చేసి ఈక్వాలిటీని ఏర్పాటు చేయడానికి. అది ఈ రోజు కూడా మనం క్రైస్తవులంగా ఆదిమ సంఘంలోకి మనం వెళితే ఒకసారి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ధనికులు పేదలు ఉన్నప్పటికీ అందరూ వారి వారి ఆస్తిని సమానంగా పంచుకున్నట్టుగా. అవును. ఎందుకు అలా జరిగిందంటే వాళ్ళకి తెలుసు సునాద సంవత్సరం యూదులే కదా మొదట క్రైస్తవులు. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు కొందరు ధనికులుగా కొందరు పేదవాళ్ళకి ఎందుకు ఉండాలి, అందరూ సమానంగా ఉందాం. కానీ ఈ రోజుల్లో దాన్ని మనం అమలు పరచగలమా? మన సంఘాల్లో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతమంది దరిద్రులు ఉన్నారు. ఆ కోటీశ్వరులుగా ఉన్న వారి దరిద్రులకి ఏమన్నా ఎప్పుడైనా సహాయం చేయగలుగుతున్నారు లేదా మనం ఆలోచన చేయాలి. బ్యూటిఫుల్ రెఫరెన్స్ సార్, బ్యూటిఫుల్ మీనింగ్ అండి ఇది. అంటే ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ చర్చ్ ఈజ్ ఈక్వాలిటీ. అంతేనా? దేవుని దృష్టికి అందరూ ఈక్వల్, అది ఏ తెగకు చెందిన వారైనా. ఇంకొక రెఫరెన్స్ నేను మీకు దానికి చెప్తాను. పౌలు భక్తుడు దానిని ఆధారం చేసుకుని ఒక అద్భుతమైన మాట, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుతూ ఉంటాం కానీ దాన్ని ఎవరు కూడా అమలుపరచాలన్న తలంపు ఉండకపోవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఇలాగ రాశాడు ఆయన.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచడం ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించము. పైనన్నీ ఒకవేళ ఆచరించడానికి ఒకవేళ విల్లింగ్ చూపించవచ్చు, కానీ కింద తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. నాకు ఒక ₹1,00,00,000 ఉంది, అసలు ₹10 కూడా లేనివాడు ఒకడున్నాడు, నా ₹1,00,00,000 ₹1,00,000 వాళ్ళకి ఇవ్వగలనా? అది ఉండాలి సంఘంలో. అది పౌలు భక్తుడు తిమోతి ఎఫెస్ సంఘానికి కాపరి. కాబట్టి సంఘంలో ఆ ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి. అందరూ మనం సంతోషంగా ఉండాలన్న భావన కలగాలి. కానీ ఇప్పుడు సంఘాల్లో ఎవరి మట్టుకు వాళ్ళే, ధనవంతులు ఉంటారు, పేదలు ఎవరు పట్టించుకోరు, వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. సంఘంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని కొంతైనా అమలుపరచడానికి ప్రయత్నం చేసినప్పుడే మనం దేవుని పిల్లలమని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అన్ని పనులు ఆయన చేశారు. పేదలకు సువార్తను ప్రకటించడం కానివ్వండి, గుడ్డివారికి చూపును దయచేయడం కానీ, చెరలో ఉన్న వారిని విడిపించడం కానివ్వండి, ఇవన్నీ మన కంటికి కనబడుతూ ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి హితవచనానికి సంబంధించినటువంటి ప్రకటన ప్రభు ఎక్కడా చేసినట్టుగా మనకు కనబడలేదు. ఒకవేళ చేసినట్లయితే ఎక్కడ ప్రకటించాడు, ఏమని ప్రకటించారు, కొద్దిగా చెప్పగలరా? ఓకే బాబీ గారు, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. నేను వాక్యం చెప్పేటప్పుడే కొన్ని విషయాలు అందులో వచ్చినవి. అంటే యేసుక్రీస్తు ప్రభు 33వ సంవత్సరాలు బ్రతికాడు. 30వ సంవత్సరం వరకు ఆయన నజరేతులను ఉంటూ తల్లిదండ్రులకు సహాయ సహకారంగా ఉన్నాడు. ఒక 12వ సంవత్సరంలో ఆయన యెరూషలేముకి వెళ్ళి పండుగను ఆచరించినట్టుగా ఉంది. కానీ తక్కిన సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మనకు వివరణ బైబిల్లో లేదు. అయితే ఇంటి దగ్గరే తల్లిదండ్రుల సంరక్షణ ఉన్నాడు. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన 3వ సంవత్సరం ఇంకా ఉన్నది. ఆ 3వ సంవత్సరంలో దేవుని ప్రణాళిక అమలుపరచాలి. అంటే పరలోకంలో తండ్రి ఈ లోకానికి ఆయన పంపేటప్పుడే ఒక ప్రణాళిక రచించి పంపాడు, ఎప్పుడు ఏం చేయాలన్నది. అందుకే జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, జక్కయ్య చెట్టు మీద దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అది. అంటే ఎక్కడుంది? ఆల్రెడీ ప్లాన్లో ఉంది. నా టైం టేబుల్లో ఈరోజు నీ ఇంట్లో ఉండాలి, నువ్వేం చెట్టు కూర్చుంటే ఎట్లా, రా కమాన్ ఇంటికి వెళ్ళాలి మనం. అంటే ఆ సిస్టమ్, దేవుని యొక్క ప్రణాళికను ఈయన పకడ్బందీగా అమలుపరిచేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ క్రమంలో ఇక్కడ ఈ 3వ సంవత్సరం చేయబోతున్నటువంటి పరిచర్య ఆ నజరేతు సమాజ మందిరంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు చదివి నా ప్రణాళిక ఇది అని అక్కడే ప్రకటించాడు. నేను ఇందుకోసమే వచ్చాను, తండ్రి చేత అభిషేకించబడ్డాను, కాబట్టి నా ప్రణాళిక ఇది, ఈ 3వ సంవత్సరం నా పరిచర్య విధానం దీనికి లోబడే ఉంటుంది అని అక్కడే ప్రకటించడం జరిగింది. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకా ఈ 3వ సంవత్సరం ఈ మేనిఫెస్టోలో నేను ఏదైతే ఆమోదించి సైన్ చేశానో అవి ఒక్కొక్కడు జరుగుతాయి. 3వ సంవత్సరం జరిగినవి. అంటే ప్రకటించింది ఎక్కడ? నజరేతులో సమాజ మందిరంలో ఆయన మేనిఫెస్టో ప్రకటించాడని మనం నమ్మగలగాలి. ఓకే, అవును పాస్టర్ గారు, ఇక్కడ చెప్పినట్లుగా నజరేతు సమాజ మందిరంలో అయితే నేను ప్రకటించడానికే వచ్చానని చెప్పారు. అయితే తన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో స్ట్రైట్ అవే డైరెక్ట్గా ఆయన హితవత్సరాన్ని ప్రకటించినట్లుగా ఎక్కడన్నా ఉందా, లేదా హితవత్సరాన్ని ప్రకటిస్తున్న ఛాయలు మనకి ఎక్కడన్నా కనబడతాయా? ఓకే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ నజరేతు సమాజ మందిరంలో ఆయన చేయబోతున్న 3.5 సంవత్సరం పరిచర్యను డిక్లేర్ చేశాడు. అంటే ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే గవర్నమెంట్ జీవో పాస్ చేసింది, ఆర్డర్స్ వచ్చినాయి. ఇంకా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈ 3.5 సంవత్సరం అమలుపరచటమే. జీవో అనేది మరలా ఒకే అంశం మీద ఇవ్వరు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఇంకొకసారి మళ్ళా ఇందుకోసం నేను వచ్చాను, ఇది నా మేనిఫెస్టో అని మళ్ళా రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్పనవసరం లేదు. ఒక్కసారి డిక్లేర్ చేశాడు. దానినే ఆయన కట్టుబడి ఆ అంశాలను 3వ సంవత్సరం పరిచర్యలో జరిగించాడు. కాబట్టి డైరెక్ట్గా మరొకసారి ఆయన హితవత్సరాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే హితవత్సరం అనేది ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావటము, సంతోషాన్ని తీసుకురావటము, ఈక్వాలిటీని తీసుకురావటం, అందులో
సారాంశం కదా. అందుకని సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను మంచి వ్యక్తిగా మార్చడం ద్వారా ఆ గ్రామం అంతా కూడా మంచి వాళ్ళకి మారిపోయారు. తర్వాత గుడ్డివాడిని స్వస్థపరచడం ద్వారా నిన్ను స్వస్థపరిచింది ఎవరు అని అడిగితే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు. అప్పుడు ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావంటే నేనైతే ఆయన గొప్పవాడు అనుకుంటున్నాను అన్నాడు ఆయన. మీరు ఏమనుకుంటున్నా నాకు తెలియదు కానీ ఆయన గొప్పవాడే అనుకుంటున్నా, దేవుని చేత పంపబడిన వాడు అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు పాపులు మనవి ఆలకించడు కదా అన్నప్పుడు ఒరే నువ్వు పాపివేయండి అంటే పాపి ఎందుకు గుడ్డివాడు పాపి అని లెక్క వీళ్ళ దృష్టిలో. నువ్వు పాపివేయండి మాకు బోధిస్తావా అని వెలివేశారు. అంటే వెలివేయటం అంటే సమాజ మందిరంలో ఆ సమాజంలో వెలివేయటం అంటే ఎంత తక్కువ, ఎంత కుమిలిపోతాడు అతను. యేసు ప్రభుల వారు అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి అతన్ని మళ్ళా సమాజంలో చేర్చాడు. ఓకే, ఇలాగా ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రాక్టికల్గా చేసి ప్రజల్ని చైతన్యపరచటం, ఉత్తేజపరచటం, సంతోషభరితలు చేయటం, పేదవాళ్ళని, దీనులను, దరిద్రులను, కుష్ఠరోగులను, పాపులను అందరినీ హక్కును చేర్చుకొని ఆనాటి సమాజంలో ఒక గొప్ప మార్పును, పెను మార్పును తీసుకురావటమే హితవత్సరం యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. అంటే హితవత్సరాన్ని గురించి ప్రకటించడం అంటే వీరు కోల్పోయినటువంటి పూర్వపు స్థితిని తిరిగి వీరికి కలుగు చేయడం అంతా కూడా హితవత్సర ప్రకటనలో భాగం. యు ఆర్ కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మాకున్నటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు. చాలా సంతోషంగా ఉందండి మీతోటి ఇలా సమయాన్ని పంచుకోవడం. అదేవిధంగా దేవుని చిత్తం ఉంటే మరొక సందర్భంలో మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. ఇదే డే స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. మీ ద్వారా అనేక మందికి కూడా స్వచ్ఛమైనటువంటి సువార్త అందుతుందని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు టాపిక్లో కూడా కొన్ని సందేహాలు ఏవైనా ఉంటే మీ ద్వారా ఇదే విధంగా విశదీకరించి మీరు చెప్పిన రీతిగా అనేక సందర్భాలు మనం ఇలా కలుసుకొని అనేక టాపిక్ల మీద మన వీక్షకులకు, సబ్స్క్రైబర్లకు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేద్దాం. పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మీ ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా గారు. థ్యాంక్ యూ. తండ్రి, మీ ఘననామాన స్తోత్రాలు. విత్తబడిన వాక్యము విన్న ప్రతి వారి హృదయములో నీరు కట్టి ఫలింపచేయమని మీ ప్రణాళికను మేము అర్థం చేసుకొని దానికి అనుబంధంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మా దేశాన్ని మీ కొరకు సంపాదించగలిగే సాధనాలుగా మమ్మల్ని మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడేంటో ఆశీర్వదించునుగాక. ఆమేన్.